హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మనం దసరాల్లో ప్రసాదాల గురించి మనం వీడియోస్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కదంబం ప్రసాదం గురించి మనం తెలుసుకుందాం. ఇది ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం, ఓకేనా? ఈ ప్రసాదం మనకి ఆంధ్రలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలా పలు రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు. ఒక్కో రాష్ట్రం తీరు ఒక్కొక్కటి. మనం ఈరోజు ఆంధ్ర స్టైల్లో ఈ కదంబం ప్రసాదం అనేది ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. ఈ ప్రసాదం అమ్మవారికే కాకుండా స్వామివారికి కూడా నివేదిస్తారు. మన పెద్ద తిరుపతిలో కూడా స్వామివారికి ఈ ప్రసాదం అనేది నివేదిస్తారు అనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇచ్చేసేసుకుందామా? వచ్చేయండి మరి నాతో పాటు. మనం ముందే కడిగి నానబెట్టుకున్నాం అమ్మ బియ్యం. ఒక గ్లాస్ బియ్యానికి అర గ్లాస్ కందిపప్పు, అదే ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసి, అర గ్లాస్ కందిపప్పు కనుక 2 గ్లాసులు గ్లాస్ నీళ్ళు వేసి మొత్తం కలిపి 5 గ్లాసులు. మనకి ఏంటంటేనండి, మీరు ఏదైనా ఒక కప్పు కొలతలోనే అనుకుంటే మీరు ఒక కప్పు బియ్యం వేసుకుంటే అర కప్పు కందిపప్పు వేసుకోవాలన్నమాట. ఒక కప్పు బియ్యానికి గాను 4 కప్పుల వాటర్, హాఫ్ కప్పు కందిపప్పు గాను 1 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే మనకి మొత్తానికి 5 కప్స్ అనమాట. అట్లా మేము ఇక్కడ 5 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాం అనమాట మేము తీసుకున్న బియ్యానికి. మనం ఇలా ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అయితే ఇందులో ఇలా వేసేసుకున్నాం. అరటికాయ, బంగాళదుంప కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాం కదా, నలుపు రాకుండా. గుమ్మడికాయ ముఖ్యమండి దీనికి. ఇంకా ఇప్పుడు మీకు ఆనవకాయ లేదనుకోండి, దోసకాయ వేసుకోవచ్చు. కదా గుమ్మడికాయ మట్టుకు మిస్ అవ్వద్దు. చిలకడదుంప, గుమ్మడికాయ ఇవన్నీ ఏంటంటే టేస్ట్ వస్తుంది. మన ముక్కలు ఉడికే వరకు వేసేయండి. మన సరిపోతుంది. కొంచెం పసుపు, సాల్ట్, ఎందుకంటే ముక్కలు చప్పగా రవ్వకుండా ఉంటాయన్నమాట. కొంచెం కారం వేసుకున్నామమ్మా, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేస్తున్నాం, ఎండుమిరకాయలు కూడా మసాలా వేస్తాం కదా, అందు గురించి కొంచెం వేస్తున్నాం కారం, ముక్కలు చప్పగా అవ్వకుండా ఉండటం కోసం. దీనికి విడిగా కదంబం మసాలా చేసుకోవాలండి. ఆ మసాలా అయితే ఇప్పుడు చూపిస్తాము. ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేసుకుందామా. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు, 3 రానిద్దాం అత్త, 2 సరిపోతాయి. 2 సరిపోతాయమ్మా. ముక్కలన్నీ పెద్ద ఇదేని ముక్కలు ఏం కాదు కదా, 2 ముక్కలు అయితే లేకపోతే బాగా గుజ్జులాగా అయిపోతే బాగోదు. కొంచెం ముక్కలు తగిలితే బాగుంటుంది కదా, ఉంటే బాగుంటుంది. మెత్తగా ఉడికిపోవాలి, మెత్తగా ఉడకాలి. ఆ వాటర్ అంతా ఇంకిదాకా దగ్గరికి అయ్యేదాకా కొంచెం వాటర్ ఉండేలా చాలు. ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని అప్పుడు మసాలా అయితే చూద్దాం అత్త. ఓకే, మనం రోజు తినేలా ఉడికింది, ఇంకా మెత్తగా ఉడకాలి. వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి, కరెక్ట్ గా ఇంకిపోవాలి. కూరగాయలు ఉడికిపోయినాయి కదా, 2 విజిల్లు వచ్చినాయి, పక్కన పెట్టాను. మసాలా వేసుకున్నాం, దీనికి కావాల్సిన మసాలా. నూనె ఏమీ వేయక్కర్లేదమ్మా మసాలా వేపడానికి. మినపప్పు, మిరియాలు, లవంగాలు, ఆవాలు, మెంతులు, కొంచెం మెంతులు ఎన్ని వేయక్కల, కొద్దిగా కొబ్బరి, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం బియ్యం, ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసి మసాలా చేయాలన్నమాట. దీనికి మసాలా టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కాకపోతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా నూనె ఏమి వేయకుండా ఇలా వేసి చిన్న మంట మీద పెట్టి దోరగా వేపుకోండి అమ్మ, ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది. హైలో పెట్టారనుకో మాడిపోయి దాని టేస్ట్ బాగోదు అనమాట. ఇలా సిమ్లో పెట్టుకొని, మరీ సిమ్లో కాకుండా మరీ ఇది కాకుండా మీడియం సైజులో పెట్టి ఇలాగా మంచి వాసన వచ్చేలాగా, కలర్ వచ్చేలాగా వేపుకోండి. వేపుకుంటే అప్పుడు ఆ మసాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం బియ్యం కొంచెం వేగాకే వేద్దాం, ఎందుకంటే బియ్యం గమ్ముని వేగిపోతాయి కదా. ఎండుమిరపకాయని అంతరించి ఆ 2 తర్వాత వేస్తాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత వేస్తాను అనమాట. వేగింది కదమ్మా, ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను. సరే, బియ్యం కొంచెం వేసుకోండి, గిల్లు వేసుకోండి, ఎందుకంటే లోన గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేగుతాయి అన్నమాట. కాయల ఫలంగా కాకుండా గిల్లు వేసుకుంటే లోపల ఉన్న గింజ వేగిద్ది కదా, అది మంచి వాసన బాగుంటుంది. స్పైస్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా సరిపోతాయి. అవును, ఆ గింజ కూడా పొడుగుతుంది కదా, బాగుంటుంది. ఇక చూసామా వేగుకుని చక్కగా వేగి మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. వేగుకుని ఇది చల్లార్చుకుందాం అనమాట. చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. ఓకే, ముక్కలు ఉడికిపోయినేమో చూద్దామమ్మా. చక్కగా ఉడికిపోయినాయి అనమాట. 2 విజిల్స్ వేసుకుంటే చక్కగా కరెక్ట్ గా పదుల మీద ఉడికినాయి. ఇంకా ఎక్కువ విజిల్స్ వేయించుకుంటే ఇవి లేహ్యం అయిపోతాయి అనమాట, మన కదంబంలో కనపడచ్చు. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానమ్మా నేను. ఈ ముక్క అంటే నానపదని ముందే నానబెట్టాను అనమాట. నిమ్మకాయ సైజ్ అంత చాలు, ఎక్కువ అక్కర్లేదు అనమాట. అంటే అన్ని రకాల కమ్మదనాలో తెలియాలి.
పులుపు ఎక్కువైందనుకో అది డామినేట్ చేస్తుంది, కారం ఎక్కువైందనుకో కారం డామినేట్ చేస్తుంది. ఇందులో అన్ని షడ్ రుచులు ఉన్నాయి, అన్ని ఉంటాయి, అన్ని రుచులు మనకు తెలియాలన్నమాట తింటుంటే. అందు గురించి ఈ మొక్కలు ఇలా ఉడికిపోయినాయి కదా, చింతపండు పులుసు వేద్దాం. ఇప్పుడు పులుసు వేసాం కదా, కొంచెం లేత కరివేపాకుందని అందులో వేస్తుంది అనమాట, బాగుంటుందని, ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం వేస్తున్నాం. మనం తాలింపులు ఎలా వేస్తాం, పులుసు ఉడికేటప్పుడు లేత బాగుంటుందని వేస్తాం. ఇది అన్నం కూడా చూసామా ఎలా ఉడికిపోయిందో, మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయింది అనమాట అన్నం. ఆ నీరు కూడా మనం వేసిన నీరుకి తీరిపోయింది, సరిగ్గా సరిపోయింది అన్నమాట. ఇప్పుడు అన్నం కట్టేసుకుందాం. అన్నం కట్టేసి ఆ పులుసు ఉడికిన తర్వాత ఈ అన్నం అందులో వేసి కలిపేద్దాం అనమాట. సరే, ఇగమ్మ ఇలాగా మొక్కలు అయితే అన్ని ఇలాగ పులుసులో ఉడికిపోయినాయి అనమాట. ఆ పులుసులో కూడా పచ్చివాసన అది పోయేదాకా ఇలా ఉడకబెట్టేస్తున్నాం అనుకో, మొక్కలు పులుసులో బాగుంటాయి అనమాట. ఈ పులుపు అన్ని పడతాయి కదా, ఉప్పు కారం అన్ని పడితే మొక్కలు కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అన్నం ఇది కలపాలి కదమ్మా, ఇది ఇందులో ఇందులో వేసినా సరిపోదు అనమాట. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకుని ఇది కలిపేద్దాం. ఓకే, కలిపిన తర్వాత మసాలా వేద్దాం. సరే, ఈ గిన్నెలో వేసేద్దామా? ఆ గిన్నెలో వేసేద్దాం. సరే, నేను వేస్తాను, చాలా బరువుగా ఉంది కదా. మీకు గుజ్జులా వస్తుంది అనమాట. ఆ కింద ఇది చేసేద్దాం, మళ్ళీ హైలోను ఎత్తులేం కదా. ఇలా మనం వండుకున్న రైస్ అంతా కూడా ఈ కూరగాయ ముక్కల్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మనం మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుందాం. అత్త ఇప్పుడు మరి రెండు కలిపేసాం కదా, మరి మసాలా వేసానా? మసాలా కూడా వేసాను. ఇదిగోండి మసాలా, ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోండి. మేము చేసుకునే కదంబానికి కరెక్ట్గా సరిపడా మసాలా అయితే ఆడుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని వేసేస్తున్నాను, మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను నేను. సరిపోతుందండి, మనం చేసుకున్న క్వాంటిటీకి ఈ మసాలా అనేది సరిపోద్ది. చెట్లు కట్టకుండా కలిపేమ్మా. సరే అత్త. ఇందాక కూరగాయ ముక్కలకి కదమ్మా వేసే ఉప్పు, ఇప్పుడు అన్నానికి ఇట్లా సరిపడగా వేసుకుంటే బాగుంటుంది. దీని తాలింపు నేతితోనే వేయాలి, నేతితోనే వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. కొంచెం ఉప్పు కరిగేదాకా ఇలా కలుపుతాం. కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి కింద అడుగంటేస్తూ ఉంటది. ఆ టేస్ట్ అయితే బాగోదు. మరి అడిగితే అడిగంటుంది అనుకో, ఆ టేస్ట్ బాగోదు, మళ్ళీ మాడు వాసన వచ్చేది, ఎంత చేసింది వేస్ట్ అయిపోద్ది. మనం జాగ్రత్తగా చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటది అనమాట. ఇప్పుడు దీనికి నెయ్యి తాలింపే బాగుంటది, అరుమ మాత్రం భలే వస్తుంది, బాగుంది. అందుకనే ఇలాంటివన్నీ అమ్మవారికి అంతనే ఇష్టం. మరి కానీ నిజంగానే ఇందులో మనకి ప్రోటీన్, కార్బ్స్, మినరల్స్, విటమిన్స్ అన్ని ఉన్నాయి. అప్పుడు మన ప్రసాదాలు ప్రతి దాంట్లో కూడా మన ఆరోగ్యానికి సంబంధించిందే ఉంటుంది కదా. మనం తాలింపు వేసేసుకున్నామా, అలాగే పక్కన పెట్టేసి తాలింపుకి నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి కరిగిపోయింది కదమ్మా, కొంచెం ఆవాలు ఇలా చిట్పట్లాడిన తర్వాత కొంచెం జీలకర్ర అమ్మ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నమాట. ఇదిగమ్మా ఇలా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత తాలింపు కూడా మంచి వాసన వస్తుంది అన్నమాట. చూసారు కదా ఎంత చక్కటి కన్సిస్టెన్సీలో ఉంది మనకి శాకాన్నం. స్మెల్ కూడా అదిరిపోతుందండి. చూసారు కదా, కదంబం రెసిపీ మనకి రెడీ అయిపోయింది. సింపుల్ గా అయిపోతుంది. సింపుల్ గా అంటే అన్నం ఉడకడం, కూరగాయలు ఉడకడం టైం పడుతుంది. అత్త అన్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటే గమన అయిపోతుంది. బియ్యం నానబెట్టి కట్ చేసుకుని అన్ని చేసుకుంటే సింపుల్ మసాలా ఆడేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది అన్నమాట. మీరు ఒకవేళ ఇది కొంచెం క్వాంటిటీ చేసుకుంటున్నారు అనుకోండి, రైస్ పప్పు దాంట్లో విజిల్ వేయించేసుకొని, కూరగాయలు ఒక దాంట్లో విజిల్ వేయించేసుకొని పెట్టేసుకుంటే ఇంకా సింపుల్ గా అయిపోతుంది అనమాట. దీన్ని శాఖాన్నం అని కూడా అంటారు. కదంబాన్ని శాఖాన్నం అని కూడా అంటారు అనమాట. సో శాఖాన్నం అన్నా కదంబం అన్నా ఇదే. చూసారు కదా అంత సింపుల్ గా రెడీ అయిపోయింది. స్వామివారికి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట.
ఈ దసరాకి మీరు కూడా అమ్మవారికి చేసి నివేదించండి. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీకు ఉంటాయి, మీ సపోర్ట్ మాకు ఉండాలి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందిస్తుండండి. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. తర్వాత మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మా వీడియోస్కి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.